to heal all. Jesus calls us all. Jesus calls us all. Jesus calls us all. Stretching out his arms to heal all. Jesus calls us all. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాచాతుగన కరము చాచి చేతులు జోడించుదాము, శిరము వంచుదాము. We'll join our hands, bow down our hearts. Hearts జోడేసి జిగాలి. మన జీవితాలను, మన కుటుంబాలను పూర్తిగా దేవుని హస్తాల్లో సమర్పించుకుందాం. Let's offer ourselves and our families. Let's offer ourselves and our communities into the hands of Jesus Christ. Pray for your families. మీ కుటుంబాల కోసం ప్రార్థించు. Pray for your communities. ప్రార్థించడానికి, స్తుతించడానికి మనకి దేవుని ఆత్మశక్తి అవసరం. To pray and to praise, we need the power of the Holy Spirit. కళ్ళను మూసి ఉంటే చేతులను చాపి ఒక నూతన అభిషేకం కోసం ప్రార్థించుదాం. Close your eyes and keep your hands open before you. Let us pray for a fresh anointing of the Holy Spirit. Jesus promised his disciples, I will send the Holy Spirit, the Counselor, the Comforter, to be with you always. పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తా. నిన్ను నడిపించేవాడు, జ్ఞానము వసగువాడు, శక్తిని వసగువాడు, ఆత్మను నీపై పంపిస్తా. Let us claim the promise of God in the Spirit and invite the Holy Spirit. దేవుని వాగ్దానము కోరి, ఆత్మశక్తి కోసం దాహముతో వాగ్దానము కోరి ప్రార్థించుదాము.
disciples prayed according to the promise. The Bible says the Holy Spirit descended upon them as tongues of fire, and their lives were transformed. శిష్యులు కలిసి తల్లి మాతా మరియతో కలిసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో వారిపైన వేయించేసి వచ్చారు. ఆత్మశక్తి వారి జీవితాలని మార్చివేసింది.
పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం దివా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. చేతులు జోడించి ప్రార్థించుదాం. Let's join our hands and pray. పరిశుద్ధమైన సమయం, పవిత్రమైన సమయం, దేవుని గొప్ప సన్నిధిలో దేవుడు మనల్ని ఆహ్వానించి ఉన్నారు. Time of grace, time of blessing. Jesus himself has invited us today, called us by name. Pray in faith. What is the blessing you want from Jesus this wonderful evening? విశ్వాసంతో ప్రార్థించండి. ఆ ప్రభువు నుంచి ఎలాంటి ఆశీర్వాదము కోరుతున్నారు? విశ్వాసముతో అడగండి. Pray for every member of your family. Offer them to God by name and pray for them. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దేవునికి సమర్పించి ప్రార్థించండి. ఎలాంటి యొక్క ఆశీర్వాదమో మీ కుటుంబం కోసం కోరుతున్నారో విశ్వాసముతో ప్రార్థించండి. Offer every member of your community into the hands of God and pray. What is the blessing you want for your community today? The Bible says what we pray for, believe it is given to us and thank the Lord. వాక్యం గుర్తు చేస్తున్నది. మనం ఏదైతే ప్రార్థిస్తూ ఉన్నామో పొంది ఉన్నామని దేవునికి వందనాలు చెల్లించండి. ఆమేన్. ప్రేమించి
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదను అధికముగా ఆరాధించను ఆశక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించెదను ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించను నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించెదను నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన కమ్మలు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని గొప్ప మహిమ కోసము ప్రార్థించుదాం. Clapping your hands, let us worship God. Pray for the anointing and the power and the grace of God upon us. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే
గొప్ప అభిషేకం కోసం వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ది గ్రేట్ అనాయింటింగ్. స్తోత్రం స్తోత్రం. శబాతయ రసమాల రత్రయ శబాష రందరియ సవీరాల వరవర. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. నంది యేసు. థ్యాంక్ యూ. The Lord invites us to offer all our sickness, our pain, our tears, our burdens into His hands. మన జీవితంలో ఉన్న ప్రతి భారము, ప్రతి వేదన, ప్రతి కన్నీటిని, హృదయ భారాన్ని పూర్తిగా దేవుని హస్తాలు సమర్పించమని ప్రభు మనని ఆహ్వానిస్తున్నారు. రక్షణ సమయం వచ్చింది. The day of salvation. మనకి స్వస్థతను, విడుదలను ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. A God who wants to give us deliverance, a God who wants to heal us is in our midst, my brother and sister. Pray, pray and pray. ప్రార్థించండి. ఎంతో మంది దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క స్పర్శను పొందుతున్నారు. There are many of us who are experiencing the touch of God, the anointing of God. భాషావరాన్ని సుమారు 26 మందికి దేవుడు ఇస్తూ ఉన్నారు. God gives the gift of tongues to at least 26 people today. And God wants to use this gift to praise God, to glorify God, to pray for others. ఈ భాషావరము ద్వారా ఇతరుల కోసము, తిరుసభ కోసము ప్రార్థించడానికి ఈ భాషావరము దేవుడు 26 మందికి ఇస్తున్నారు. Give your time to Jesus. మీ దాంట్లో దేవునికి అర్పించండి. శవత్రీరవర సమారశ్యన త్రీరవాల సమీర కరిష స్థరవాల వరశమర్సి. We ask Maria Mother to pray for us. తల్లి మాత మరియ మన కోసము ఈరోజు ప్రత్యేకముగా ప్రార్థించమని ఆ తల్లిని కోరుదాం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపువారు మీరు, మీ గర్భులకు చేస్తూ ఆశ్రయింపువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపువారు మీరే, మీ గర్భులకు చేస్తూ ఆశ్రయింపువారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితకును సుతకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. పావనాత్మ వందనం. పావనాత్మ వందనం. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీట్. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానించబోతున్నాము. Philippians chapter 2 verse 1 onwards. We are going to reflect today. ఈ ప్రార్థనా కుటుంబకు 2వ రోజు. మనకి తపస్సు కాలంలో మార్గాన్ని చూపించేది మరి ఎవరు కాదండి, స్వయం యేసు ప్రభువే. In the season of Lent, the best role model, the best guide for each one of us is Jesus Christ himself. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. Philippians chapter 2 verse 1 onwards. క్రీస్తునందలి మీ జీవితము మేము
బలపరచుచున్నచో ఈ తపస్సు కాలంలో వాక్యము మనని మొదటి ప్రశ్న అడుగుతున్నది. క్రీస్తునందలి నా జీవితము నన్ను బలపరుచుచున్నదా లేదా? ఈజ్ మై లైఫ్ ఇన్ క్రైస్ట్ స్ట్రెంథనింగ్ మీ ఆర్ ఈజ్ ఇట్ నాట్ స్ట్రెంథనింగ్ మీ? ఏంటండి క్రీస్తునందలి జీవితము? ఆత్మీయ జీవితము, ప్రార్థనా జీవితం. What is life in Christ? And my brothers and sisters, it is our spiritual life, our prayer life. Yesterday morning, online, I was giving a talk and I said, prayer is a relationship with the person of Jesus Christ. ఏంటండి ప్రార్థన? యేసు ప్రభువుతో ఉన్న ఒక ప్రేమ సంబంధం. I'm sure we all like the words from Matthew 7:7. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. సూపర్. ఎడుగుడి మీకు ఇవ్వబడును. ఇది ఒక్కటి చాలా ఇష్టం అండి మనకి. ఎందుకండి ఇష్టము? ఎందుకండి ఇష్టము? నేను అడగంగానే దేవుడు ఇచ్చేస్తాడు. పూछते యస్సు మసీహ్ ముझे दे देगा. కానీ వాక్యంలో పదే పదే ఒక విషయం గుర్తు చేయబడుతున్నది. ఆత్మీయ జీవితము, ప్రార్థనా జీవితము మనని దేవునికి ఇంకా దగ్గరగా చేయాలి. అవర్ స్పిరిచువల్ లైఫ్, అవర్ ప్రేయర్ లైఫ్ మస్ట్ హెల్ప్ us కమ్ క్లోజర్ టు ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ చిన్న పిల్లలకి, ఎల్కేజీ యూకేజీ పిల్లలకి స్కూల్ వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి. ఎందుకండి? అక్కడ టీచర్ చాక్లెట్ ఇస్తారు, మంచి పాటలు నేర్పిస్తారు, డ్యాన్స్లు ఉంటాయి, చదువు ఉండదు. అందుకే స్కూల్కి వెళ్ళడం చాలా ఇష్టం. ఆదివారం కూడా స్కూల్కి వెళ్తారు. నో చిల్డ్రన్ లైక్ టు గో టు స్కూల్. ది ఎల్కేజీ యూకేజీ చిల్డ్రన్. వై? వెరీ నైస్ టీచర్. షీ వోంట్ స్కోల్డ్. షీ విల్ టీచ్ న్యూ సాంగ్స్. నో షీ విల్ డాన్స్. షీ విల్ ప్లే. దెర్ ఈస్ నో మచ్ ఆఫ్ స్టడీ. సండే ఆల్సో దే విల్ లైక్ టు గో టు స్కూల్. So I ask people of God, we also go into the presence of God. For what? To pray. What is our prayer? Morning prayer, evening prayer, rosary, Eucharist, Bible reading. Attendance, full. Marks? ప్రార్థించావరా బాబు అంటే ప్రార్థించిన స్వామి. ఉదయం కూడా ప్రార్థించిన, సాయంత్రం కూడా ప్రార్థించిన, రాత్రి కూడా ప్రార్థించిన, జపమాల కూడా చెప్పిన, బైబుల్ కూడా చదివిన, పూజాబల్లో కూడా పాల్గొన్నా. ఏమైనా మార్పు వచ్చిందా? రాలేదు స్వామి. ప్రేయర్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాస్ సో మచ్ పవర్ that it can transform our lives, transform the lives of others, transform every situation around us. This is the power of prayer. Can we give a mighty hand to God for that power given to us? ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే అది మనని మారుస్తుంది, ఇతరులను మారుస్తుంది. ప్రతి పరిస్థితిని మార్చే శక్తి ఆ ప్రార్థనలో ఉంది. So that's why every Christian is told, pray, pray, pray without ceasing. అందుకే ప్రతి క్రైస్తవ బిడ్డలో ముఖ్యముగా తపస్సు కాలంలో దేవుని వాక్యం గుర్తు చేస్తున్నది. క్రైస్తవుడా ప్రార్థించు, ప్రతి నిత్యము ప్రార్థించు. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తపస్సు కాలంలో మొదటి ప్రశ్న, నా ఆత్మీయ జీవితము నన్ను బలపరుచుచున్నదా లేదా? 2వ వచనం చదువునాను. ఆయన ప్రేమ మేము ఊరడించుచున్నచో. ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? హూస్ లవ్? జీసస్ లవ్. క్రైస్తవుడు జీవిత ప్రయాణంలో కష్టము, బాధ, సమస్య వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. ఏంటండి మాట? స్వామి, ఈ లోకంలో నాకెవరు? చూసారా ఎంత ముందు చెప్తారు? जब मुश्किल हमारे सामने आ जाता है, ईश्वर के बच्चे मुंह से ये बात बोलते हैं, फादर ये दुनिया में मेरे को कोई भी नहीं है, मैं
అకేలా. మన యువకులకి మంచి డైలాగ్ ఉంది, స్వామి ఏక్ నిరంజన్. చూసారా, తొందరగా అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవుడు ఈ లోకములో ఒంటరివాడు కాడు, ఒంటరివాడు కాలేడు. A Christian can never be alone and he is never alone. మనము చిన్నప్పుడు భద్రమైన అభ్యంగం పొందాం. We all received confirmation. ఎలా పొందామండి? తండ్రి గారు వచ్చినప్పుడు తండ్రి గారు ముందు మోకరించారు. తండ్రి గారు ఏం చేశారు? తట్టారు, కొట్టారు? తట్టారు. కొట్టుంటే బాగుండేది. बिशप, अब तो बिशप जी गाल मारे या तो हाथ लगाए. वेरी इंपॉर्टेंट क्वेश्चन. భద్రమైన అభ్యంగం పొందినప్పుడు బిషప్ గారు మన చెంప పైన తాకుతూ ఏమని చెప్పారండి? తిన్నారా, బాగున్నారా? చాలా విషయాలు మర్చిపోతాము. పెళ్ళైన వాళ్ళని అడుగుతాను, దేవుడి ముందు నిలబడి వాగ్దానం ఇచ్చారు ఒకరికి ఒకరు. ఏం వాగ్దానం ఇచ్చారండి? ఇక్కడ ఎంతమంది పెళ్ళయిందండి? ఇటు ఎవరు పెళ్ళి కాలేదండి? చూసారా, చాలా మంది ఉంటారు. ఏమని చెప్పారండి దేవుడి ముందు? మాట పట్టి చెప్తున్నా, నాకు బూతులు జరుగుతున్నా. కష్టంలోనూ సుఖంలోనూ వ్యాధిలోనూ బాధ కూడా ఉందా? నాకు తెలుసు బాధ లేదండి. వ్యాధిలోనూ ఆరోగ్యంలోనూ. చూసారా, అతి ముఖ్యమైనది మర్చిపోయారు. పెళ్ళైన వాళ్ళరా, అతి ముఖ్యమైనది. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇంగ్లీష్లో అది తిరిగి వస్తుంది, గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ వస్తుంది. తెలుగులో మాత్రం కష్టంలోనూ. ఇది ఎక్కడ తిరిగిపోయిందో నాకు కూడా అర్థం కాలేదు, మొన్ననే తెలిసింది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ స్టార్ట్స్ విత్ గుడ్ టైమ్స్ అండ్ ఇన్ బ్యాడ్, సిక్నెస్ అండ్ హెల్త్. తెలుగులో మాత్రం కష్టములోను సుఖములోను ఆరోగ్యములోను వ్యాధిలోను, ముఖ్యమైనది చివరి వరకు మరణము వరకు ప్రామాణికంగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. हिंदी में और अच्छा आता, प्यार से बोलते हो मैं तेरे को नहीं छोड़ूंगा, अब गुस्से में बोलते हो मैं तेरे को कभी भी नहीं छोड़ूंगा. बिग डिफरेंस in the tone of voice. Praise the Lord, praise the Lord, praise the Lord. మూడో వాక్యం చదువున్నాను. ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో, ఆత్మ సహవాసము మీకు లభించుచున్నచో. If the Spirit of God inspires you. నేను వడకాలు ఇచ్చినప్పుడు అడిగే ఒక ప్రశ్న, మనలో ఈ ఆత్మ ఉందండి? పరిశుద్ధాత్మనా దుష్టాత్మనా? కొంచెం గట్టిగా. Which spirit is in us? Holy Spirit or evil spirit? నిజంగా బైబిల్లో మాత్రం ఏం రాయబడినదంటే, మనలో పరిశుద్ధాత్మ ఉంటే, నాలో పరిశుద్ధాత్మ ఉంటే, నీలో పరిశుద్ధాత్మ ఉంటే ఇతరులతో ప్రేమతో, సహనముతో, ఓర్పుతో, క్షమాగుణముతో, ఐక్యతతో జీవించాలి. The Bible says, if the Holy Spirit in us, I must live with my brother and sister in love, in peace, in unity, in understanding and forgiveness. మన పక్కన వాళ్ళంటే మనకి ఈర్ష్య, కోపం, ద్వేషం. పక్కన వాళ్ళు వదిలిపెట్టండి. సొంత కుటుంబ సభ్యులంటే కోపము, ద్వేషము, పగ. ఏ ఆత్మ అండి? ఏ ఆత్మ అండి? దుష్టాత్మ. చూసారా, రాజకీయం తొందరగా మార్చుకో, సెకండ్స్లో మారిపోయారు. ఇంత గట్టిగా చెప్పి పరిశుద్ధ ఆత్మ వాక్యం చెప్పగానే మారిపోయారు. इससे पहले कितना जोर से बोले देखो, पवित्र आत्मा हो, एक ही सेकंड में पार्टी बजा कर. प्रेज लॉर्ड, प्रेज लॉर्ड, प्रेज लॉर्ड, प्रेज लॉर्డ్. నిజంగా నాలో పవిత్ర ఆత్మ ఉంటే నాలో కొన్ని గుణాలు ఉండరాదు. ఇఫ్ రియల్లీ ఐ హావ్ ద హోలీ స్పిరిట్, దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ షుడ్ నాట్ బి. చదువునానా? మీలో
ఒకరి ఎడల ఒకరికి దయా కనికరము ఉన్నచో ఏమున్నచో దయా. తపస్సు కాలంలో మూడో స్తంభం ఏంటండి? దాన ధర్మాలు. థర్డ్ పిల్లర్ ఆఫ్ లెంట్ ఈస్ ఆల్మ్స్ గివింగ్. దయా కనికరము. దయా కనికరం ఎవరిపైనండి? నా తోటి వారిపై. రీచ్ అవుట్ టు దోస్ హు ఆర్ ఇన్ నీడ్. మనము ఉపవాసము చేసే ఆహారము ఆకలితో ఉన్న వారికి ఆహారముగా మారుతేనే నిజమైన దయ, నిజమైన కరుణ, నిజమైన ప్రేమ. మై సాక్రిఫైస్ ఆఫ్ మై ఫుడ్ మస్ట్ బికమ్ ఫుడ్ ఫర్ దోస్ హు ఆర్ హంగ్రీ. పాతకాలంలో ఒక అలవాటు ఉండేదండి, తపస్సు కాలంలో. మా ఇంట్లో కూడా ఈ అలవాటు ఉండేది. మా అమ్మ ఎంతమంది అయితే ఉపవాసం చేస్తున్నామో అంత అన్నం తీసి బియ్యం తీసి పక్కన పెట్టేది, పప్పు తీసి పక్కన పెట్టేది, నూనె తీసి పక్కన పెట్టేది. ప్రతిరోజు ఎన్ని రోజులకి? 40 రోజులు. ఈ 40 రోజులు అవ్వగానే ఇదంతా కూడబెట్టి తీసుకొచ్చి గుడిలో దేవుని సన్నిధిలో అర్పించేది. పెద్దలను అడిగితే ఈ పాత అలవాటు ఉందా అండి? ఇప్పుడు లేదు స్వామి. No, there is a good old tradition in the Catholic families. If the family members are fasting, the mother of the house will take a little rice, little dal, little oil and keep it aside. 40 days she would bring it all packed up, offer it at the church, at the altar. పాతాలవాటు. పెద్దలారా ఒప్పుకుంటారా? అది తల్లిదండ్రులారా, పెద్దలారా ఒప్పుకుంటారా? ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. బియ్యము, పప్పు, నూనె కాదు స్వామి. ఇప్పుడు ఒక కవర్ ఇస్తారు. ఏం కవరు? ఇక్కడ లేదు అలవాటు, పదలేదు. ఈజ్ దర్ ప్రాక్టీస్ లైక్ దిస్ ఇయర్? లెంటెన్ కవర్స్, బాక్సా ఫాదర్? లెంటెన్ బాక్స్ అంటుంది స్వామి. ఒక చిన్న లెక్క నేర్పిస్తాను మీ వాళ్ళు. నేర్పనా? కోపడతారా నా మీద? కోపడదు కదా. పోయిన వారం నేర్పిస్తే పూజ అనేది నన్ను తిట్టిరు. అందుకే ముందే అడుగుతున్నా, తిట్టకండి. మీరు పెద్దపిండియాల స్టేషన్ గన్పూర్ వెళ్ళి ఒక హోటల్లో భోజనం చేశారనుకోండి, వెజిటేరియన్ ఫుల్ మీల్స్. భాష బాగున్నది. ఫుల్ మీల్స్ ఎంత ఇవ్వాలండి? మేము ఇంట్లోనే తింటాం స్వామి, బయట తిండి తిన్నాము. We eat only in the house, Father, we don't eat outside. మీకు తెలియదు వాళ్ళు చెప్తారు. ఎంతమ్మా? 120. ఇక్కడ లెక్కలు వస్తున్నాయి. 120 అంట. 20 తీసేద్దామండి, లెక్క బాగుంటుంది. 100 రూపాయలు. మీ గృహంలో ఎంతమంది ఉపవాసం చేస్తారు? కనిపిస్తుందా? 3 అనుకోండి. నాకు మ్యాథ్స్ లెక్కలు బాగా రావండి, కానీ 3 అనుకోండి. 3 into 100. లెక్కలు బాగా చెప్తారు. ఎన్ని రోజులు? 300 into 40. ఎవరు మాట్లాడలేదు. ఎంతమ్మా? ఫాదర్ ఇందాక చెప్పింది 70 ఇస్తుంది. దాంట్లో ఎంత పడాలి? ఎంత? 12,000 అండి. సిస్టర్ గారు స్పష్టంగా చెప్తారు, మ్యాథ్స్ టీచర్. మా హైదరాబాద్లో కవర్లు ఇస్తారు, డబ్బాలు. కానీ నాకు కవర్లు తెరవాలంటే చాలా ఇష్టం. పవిత్ర వారం ఏదో ఒక ప్రతిష్టలో ఉంటాను. ఈ కవర్లను పెద్ద బుట్టలో వేసి పెడతాను. విచారణ గురువు అంటారు, రే కొంచెం సాయం చేయాలా బాబు అంటే నేను కూడా పోతాను. పోయిన సంవత్సరము వేరే ఒక డైసిస్లో ఉండి వేరే ఒక ప్రతిష్టలో ఉంటే ఈ కవర్లందరూ పోక్ చేసి ఒక పెద్ద డబ్బాలో పెట్టారు. చెయ్యేసి మొదటి కవర్ లేపిన. ఐ పుట్ మై హ్యాండ్ అండ్ లిఫ్టెడ్ ద ఫస్ట్ కవర్. తెరిచి చూసిన. ఎంత వచ్చింది తెలుసా? 5 రూపాయలు. ఫస్ట్ కవర్ ఐ గాట్ 5. నేను అనుకున్న పాపం ఏదో ఒక అబ్బాయి దాంట్లో వేసింది, వాడు కూడా వేయాలనుకుని వాడు వేసినాడు. సరే రెండో కవర్లో కరెక్ట్ లెక్క ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి చేయేసా, మళ్ళీ లేపిన. ఈసారి తెరిచిన. ఏం దొరికింది? చిరిగిపోయింది 20 రూపాయలు. సెకండ్ కవర్ ఐ లిఫ్టెడ్. వాట్ ఐ గాట్? టోన్. దేవుడికి ఇచ్చినప్పుడు మాత్రం
అడిగినప్పుడు మాత్రం ప్రభువా చిన్న చిన్న నోట్లు ఏమొద్దు, ఇస్తే మాత్రం పచ్చ నోట్లు ఇవ్వండి, వేరే కలర్ నోట్లు ఏమి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉపవాసము చేసినప్పుడు, నేను చేసే ఉపవాసము ఆకలితో ఉన్న వారికి ఆహారముగా మారపోతే నా ఉపవాసము వ్యర్థము. If my sacrifice of my food doesn't become a source of food for those who are hungry, my fasting is useless. అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా పదే పదే గుర్తు చేస్తారు, దయా కనికరము మరీ అధికముగా ఈ తపస్సు కాలంలో ఇతరులకు చూపించు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చదువున్నాను. ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగి ఒక్క దాని అందే మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్తి చేయును. ఎవరి సంతోషము? దేవుని సంతోషము ప్రతి క్రైస్తవ బిడ్డలో పరిపూర్ణము అవ్వాలి. ద పవర్, ద లవ్ ఆఫ్ గాడ్ మస్ట్ బికమ్ కంప్లీట్ ఇన్ us. హైదరాబాద్ చాలా మంచి స్థలం. దానిలో ఎవరైనా కలిసి మనం ఏమడుగుతామండి? బాగున్నారా అని అడుగుతాం. ఏమంటారు? ఆకలితో ఉన్నారు, ఇంటి రెంట్ కట్టలేదు, జేబులో నయా పైసా లేదు, కానీ కూడా ఏమంటారు? रस्ते में कोई मिला सोचो हैदराबाद में, क्या पूछते? कैसे है? पूछते भूखा रहता, सुबह नाश्ता नहीं करा, जेब में पैसा नहीं है, रूम रेंट भी नहीं दिया, बाजू वाले गाली दे रहे, फिर भी बोलता अच्छा हूं. सेकंड क्वेश्चन, वेरी इंपॉर्टेंट क्वेश्चन. ఎక్కడికి వెళ్తున్నారు? కాన్ జా రే, వేర్ ఆర్ యూ గోయింగ్, ఎంగ పోరప్ప. ఏం చెప్తాడు సార్? ఇద్దరు ఇచ్చి కాదు, ఈడు దాకే సామ్యం బట్టి ఇంకో 20 కిలోమీటర్లు పోతుంది. క్రైస్తవుడా, తపస్సు కాలంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు? In the season of Lent, God asks every Christian, my son, my daughter, where are you going? कहाँ जा रहे? इंग पोरेपा तेरीमा. That's why భక్తుడు అంటాడు, ఎక్కడికి వెళ్ళుచున్నానో నాకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఎవరితో వెళ్ళుచున్నానో నేను ఎరిగి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళుచున్నానో నాకు తెలియకుండా ఉండవచ్చును, కానీ ఎవరితో వెళ్ళుచున్నానో నేను ఎరిగి ఉన్నాను. నా మార్గమా, నా సత్యమా, నా జీవమా, నా యేసయ్యా. నా మార్గమా, నా సత్యమా, నా జీవమా, నా యేసయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎవరితో వెళ్తున్నామండి? విత్ హూమ్ ఆర్ వి గోయింగ్? ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఈజ్ అవర్ ఓన్లీ రోల్ మోడల్. ఈ తపస్సు కాలంలో మనకి మార్గాన్ని చూపించేది, దారి చూపించేది కేవలము యేసు ప్రభువు మాత్రమే. ప్రైజ్ లార్డ్. చదువునాను. స్వార్థంతో గాని అహంభావంతో గాని ఎట్టి పని చేయకుడు. వాక్యం గుర్తు చేస్తున్నది, క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ బిడ్డ జీవితంలో 2 విషయాలు ఉండరాదు. ఒకటి స్వార్థము, రెండోది అహంభావము. 2 things should not be in the life of a Christian. One is selfishness, second is pride. ఏంటండి స్వార్థము? నేను, నాది, నాకు ఈ పెద్ద పెద్ద తెలియదు, కానీ మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగానంటే ఈ పొలాలన్నీ ఎవరంటే ఏమంటారు? సమీ మొత్తం ఆడ పొలిమేర దాకా మొత్తం నాదే అంటారు. If I ask you, whose house is this?
you will add another 4 houses and say, Father, all these 4 houses belong to. మానవుడు ఎంత మూర్ఖుడంటే ఒట్టి చేతులతో వస్తాడు, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాడు. How foolish is man, says the Bible, that he comes empty-handed and goes empty-handed. రెండోది క్రైస్తవ జీవితంలో ఉండరానిది అహంభావము. అహంభావం అంటే ఏంటండి? గర్వము. సెకండ్ థింగ్ దట్ షుడ్ నాట్ బి ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈస్ ప్రైడ్. ఏంటండి గర్వం? నాకన్నీ తెలుసు, నువ్వు నాకు చెప్పడం అవసరం లేదు. ఐ నో ఎవ్రీథింగ్, యూ నీడ్ నాట్ టెల్ మీ ఎనీథింగ్. ఈ రోడ్లో చూడండి, మన యువకులు బండ్లు నడిపిస్తుంటారు. మెలుగురా బాబు అంటే ఏమంటాడు? ఫస్ట్ డైలాగ్ చెప్పలేను కానీ నాకన్నీ. చివరికి పరిస్థితి ఎక్కడొస్తుందంటే ఆత్మీయ గర్వం. ఏంటండి ఆత్మీయ గర్వం? చివరికి వాక్యం కూడా విన్నాడు, ప్రసంగం కూడా విన్నాడు. Catholic reaches a stage of spiritual pride. What is the spiritual pride? He won't listen to the church, he won't listen to the word of God, he won't listen to the sermon because he thinks he knows everything. There is one person, the Old Testament says, who was in heaven in the presence of God, worshipping God as a good angel. పాత నిబంధనలో రాయబడి ఉన్నది, దేవుని సన్నిధిలో దేవదూత దేవుని స్తుతిస్తూ, ప్రతినిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్న దేవదూత ఒకరోజు ఆ దేవదూతకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటండి ఆలోచన? అందరూ దేవుని స్తుతిస్తున్నారుగా, నేను కూడా దేవునిగా మారిపోతే అందరూ నన్ను స్తుతిస్తారు. This angel of God, in the presence of God, in the midst of precious stones, was praising God. One day a thought entered him. What is the thought? Everybody is worshipping God. If I become like God, everybody will worship him. And what happened to him? The Bible says he was thrown down from heaven. అతనిని పరలోకము నుంచి తోసివేయబడ్డాడు. ఎవరండి అది? లూసిఫర్, సైతాను, ద డెవిల్, లూసిఫర్. చాలా మందికి సందేహం ఉందండి, ఎక్కడున్నాడండి సైతాను? వేర్ ఇస్ ద డెవిల్? హెవెన్, హెల్? ఎక్కడున్నాడండి? అమ్మ కొంచెం యోబు గ్రంథం తీయండమ్మా. బైబిల్లో సమాధానం ఇస్తుంది సాతాను ఎక్కడున్నాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. The book of Job chapter 2 verse 1. ఎక్కడున్నాడు సైతాను? Where is Satan? యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. Job chapter 2 verse 1. దేవదూతలు మరలా దేవుణ్ణి దర్శింపవచ్చిరి. దేవదూతలందరూ దేవుని దర్శింపవచ్చిరి. వారితో పాటు సాతాను కూడా వచ్చెను. ఎవరు వచ్చారు? ఎవరితో పాటు? గుర్తుపెట్టుకోండి, దేవదూతలతో పాటు సైతాను కూడా ఎవరిని దర్శింప? చదువునాను. దేవుడు అతనిని, నీవు ఇప్పుడు ఎచ్చటి నుండి వచ్చితివని. దేవుడు సైతాన్ని అడుగుతున్నాడు, నువ్వు ఇప్పుడు ఎచ్చట నుండి వచ్చితివి? వేర్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్? గాడ్ ఆస్క్డ్ Satan the devil. సమాధానం, సాతాను, నేను భూలోకమున అటు ఇటు తిరుగాడి వచ్చి తిని అని చెప్పాను. ఎక్కడ? ఎక్కడ? చాలా మంది అనుకుంటారు సాతాను నరకంలో ఉన్నాడు. లేడని ఇక్కడే ఉన్నాడు, దేవుని సన్నిధిలో. అది కూడా దేవుని సన్నిధిలో, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్లస్ వెర్ ఈజ్ హీ? రోమింగ్ అప్ అండ్ డౌన్ ఆన్ దిస్ ఎర్త్. పోయిన వారం బెంగళూరులో పడకం ఇచ్చినప్పుడు సాతాన్ గురించి నేను చెప్పినప్పుడు ఆ జంటలను భార్యాభర్తను అడిగి, ఆ సాతాన్ ఎక్కడ రా బాబు అంటే ఒక ఆమె వాళ్ళ ఆయన చూపించింది. ఆమె ఏం తక్కువ కాదు, ఇట్లా చూపించింది. అమ్మలారా, కోపం వచ్చినప్పుడు మీ పిల్లల్ని ఏం పిలుస్తారండి? ఒరే సైతానా. జాగ్రత్త, వాడికి ఆలోచన ఎక్కువ వస్తే, మమ్మీ నేను చిన్న సైతాన్ అయితే నువ్వెవరు అని. జాగ్రత్త, ఈ కాలం పిల్లలకి ఎక్కువ జ్ఞానం, మరీ ఎక్కువ జ్ఞానం అయితే
Remember, brothers and sisters, the devil is on this earth going up and down searching for disciples. कहाँ है शैतान? ना परलोक में ना नरक में, कहाँ है? दुनिया में इधर उधर घूम रहा है. किसके लिए घूम रहा है? मुझे भी शिष्य मिल जाएंगे. Praise the Lord. Praise the Lord. ముందుకు చదువునాను. ఫిలిపియన్లకు రాసిన లేఖ కొద్దాం. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. భార్యాభర్తలారా మీకు ఒక చక్కని సందేశం. ఎందుకంటే భార్యాభర్తలు కొట్లాడుకునేది నేను చెప్పిందే కరెక్ట్. Why do couples fight? The husband says what I say is right. Wife also says what I say is right. మొన్న ఒక ఫాదర్ గారు భార్యాభర్తలకి ప్రసంగం ఇస్తూ అన్నాడు, వివాహమై మొదటి సంవత్సరము భర్త మాట్లాడతాడు, భార్య వింటారంట. రెండవ సంవత్సరము భార్య మాట్లాడుతుంది, భర్త వింటాడంట. ఫాదర్ చెప్పాను, నేను చెప్పాలి. మూడవ సంవత్సరము భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడతారంటే పక్కింటి వాళ్ళు వింటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు మాత్రం తెలియదు, నాకు పెళ్లి కానీ కాలేదు. ఫస్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ ద హస్బెండ్ స్పీక్స్, వైఫ్ లిసన్స్. సెకండ్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ ద వైఫ్ స్పీక్స్, హస్బెండ్ లిసన్స్. థర్డ్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ స్పీక్స్, హూ లిసన్స్? Neighbors listen. Praise the Lord. Praise the Lord. అందుకే బైబిల్ ఒక చక్కని విషయం నేర్పిస్తున్నది. ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. కన్సిడర్ అదర్స్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. ఇంట్లో ఉన్న సగం గొడవలు పోతే, మొన్న నేను ఒక ఇంటికి సాయంత్రము 7:30కు వెళ్ళాను. వెళ్ళి తలుపు కొట్టా, బెల్లు కొట్టా, తలుపు మాత్రం తెరిస్తే అంగిలో లోపలికి వెళ్ళిపోయినా, కొట్టరు కదా. మొత్తం ఇల్లంతా తిరిగి ఎవరు కనపడు. చివరికి ఒక ముసలమ్మ టీవీ ముందు కూర్చొని బోర్లు ఎడుతుంది. ఏమో ఈమెకేమైందని ఆమెను అడిగిన, అమ్మ తల్లి ఏమైంది తల్లి అంటే, స్వామి చచ్చిపోయి. ఎవరు? అమ్మా సీరియల్ అంట, చూసిరా? ఇది మాత్రం ఎవరు చెప్పరు కానీ ఇది మాత్రం తొందర సమాధానం. అందుకే మన తపస్సు కాలంలో ఒక అమ్మ అడిగింది, స్వామి తపస్సు కాలంలో టీవీ చూడకపోతే ఆమె చచ్చిపోతే మళ్ళా కష్టము. బైబిల్లో ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది లేస్తారు, దాని గురించి భయం లేదు, కానీ సీరియల్లో జరుగుతుంది. సహోదరి సహోదరులారా, మనకి అధికముగా ఇష్టమున్నది త్యాగము చెయ్యము. సాక్రిఫైస్ వాట్ యు లవ్ ద మోస్ట్. కొన్ని విషయాలు మీకు జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. ఒక ఆమె ఫాదర్, నా భర్త అంటే చాలా ఇష్టం స్వామి అని. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ ప్రసంగం చెప్పడం అంత సులభం కాదండి, చాలా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ముందు చదువున్నానా? కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. తపస్సు కాలంలో స్వార్థాన్ని వదిలిపెట్టి ఏం చేయాలండి? ఉపకారము చెయ్యము. లీవ్ సెల్ఫిష్నెస్ అండ్ బీ కైండ్ టు అదర్స్. తెలుగు భాష చాలా చక్కని భాష. ఉపకారానికి అపకారానికి చిన్న అక్షరం తేడా, చిన్న అక్షరము తేడా. నాకు ఈయన పైన కోపం ఉందనుకోండి, ఈయన గురించి 10 మందికి చెప్తాను. ఉపకారమా అపకారం? ఉపకారమా అపకారం? చూసారా, నేను అనుకునేది చేసేది ఉపకారం, చేసేది మాత్రం అపకారం. అందుకే బైబిల్లో రాయబడినది, స్వార్థాన్ని వదిలిపెట్టి ఇతరులకు ఏం చేయాలి? ఉపకారము చెయ్యాలి. చదువునా? క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. ఎవరి మనస్తత్వము? మనం వెంబడించేది ఎవరినండి? Whom are we following? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. కానీ ఒక తాత అన్నాడు, స్వామి నల్గొండలో వడకానికి వెళ్ళినప్పుడు వడక పైన ఇలాగే గేట్ నుంచి బయటికి పోతుంటే బయట ఒక రాయితో ఉన్న ఒక బెంచ్ తాత కూర్చొని చుట్టా తాగుతుంది. No, I was going out on the second day after the retreat. Outside there was a stone bench and an elderly grandpa was sitting and smoking cigars. చుట్టా అంట. తాత పక్కన పోయి, ఏం తాత తపస్సు కాలంలో చుట్టలాగిస్తున్నావు ఏం తాత? I asked him, grandpa, how is it
సీజన్ ఆఫ్ లెంట్ యువర్ స్మోకింగ్ సిగార్స్. తాతను అనిపించాడు. తాత అన్నాడు, విజయ్ ఫాదర్, మా ఫాదర్ గారికి 67 సంవత్సరాలు, ఆయన కూడా చుట్టూ తాగుతారు, నేను కూడా. ఎవరు తాగుతున్నారు? మా విచారణ గురువు చుట్టూ తాగుతాడు, నేను కూడా. My parish priest smokes cigars. He is 68 years old. I also smoke cigars. తాత ఎవరిని వెంబడిస్తున్నాడండి? ఎవరినండి? ఇదండి మన సమస్య. పిలిచింది దేవుడు, నేను మాత్రం వెంబడించేది ఫాదర్ గారిని, సిస్టర్ గారిని, ఉపదేశి. One who called is Jesus Christ, but I follow father, sister and catechist. అందుకే బైబిల్లో రాయబడినది, క్రీస్తు ప్రభువు పిలిచిన వ్యక్తి, క్రీస్తు ప్రభువు వెంబడించే వ్యక్తి, క్రీస్తు ప్రభువు మనస్తత్వముతో జీవించాలి. వన్ హూ ఇస్ కాల్డ్ బై క్రైస్ట్ మస్ట్ థింక్ లైక్ క్రైస్ట్. అందుకే నిన్న ప్రసంగంలో చెప్పాను, నీ ఆలోచన యందు ఉపవాసము, ఫాస్ట్ విత్ యువర్ థింకింగ్. అండ్ హౌ టు మేక్ అ స్టేట్మెంట్, ఐ యామ్ కాల్డ్ బై క్రైస్ట్, యామ్ ఐ థింకింగ్ లైక్ క్రైస్ట్. ప్రభువు నన్ను పిలిచాడు, ప్రభువు వల్లే నేను ఆలోచిస్తున్నానా? ముందుకు చదువున్నానా? ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎలాగ ఆలోచించాడు, క్రీస్తు ప్రభు ఎలా జీవించాడు? హౌ డిడ్ జీసస్ థింక్, హౌ డిడ్ జీసస్ లివ్? ద బైబిల్ సేస్, వాక్యంలో రాయబడినది, యేసు ప్రభువు దేవుని కుమారునిగా ఉండి కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. జీసస్ క్రైస్ట్ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్, yet he humbled himself. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా ఉండాల్సిన గుణము వినయము. ఫస్ట్ క్వాలిటీ దట్ షుడ్ బి ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈస్ హ్యూమిలిటీ. am I humble? నేను దేవుని సన్నిధిలో వినయాత్మురాలుగా జీవిస్తున్నానా? క్రైస్తవునిగా వినయముతో నేను జీవిస్తున్నానా? యాజ్ ఎ క్రిస్టియన్ am I humble? ప్రభువు తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రైస్తవ బిడ్డగా ఉన్న నన్ను నేను తగ్గించుకుంటున్నానా లేదా? ముందు చదువున్నాను. కానీ ఆయన తన్ను తాను రిక్తులు చేసుకొని సేవక రూపం దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. రెండో గుణము సేవాభావం. సెకండ్ క్వాలిటీ that Jesus teaches us is service. సేవాభావం. అందుకే క్రైస్తవ బిడ్డలారా, మనని మనం అడగాల్సిన ప్రశ్న, నేను సేవ చేస్తున్నానా, సేవ చేయించుకుంటున్నానా? am I serving or am I getting served? ప్రభువు తన్ను తాను తగ్గించుకున్నాడు, సేవక రూపము ధరించాడు. Jesus humbled himself, took the form of a servant, a slave. ముందుకు చదువునానా? ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. మూడో గుణము, మొదటిది వినయము, రెండోది సేవాభావము, మూడోది విధేయత. ఫస్ట్ వన్ హ్యూమిలిటీ, సెకండ్ వన్ సర్వీస్, థర్డ్ ఈజ్ ఒబీడియన్స్. వాక్యంలో రాయబడినది, యేసు ప్రభు విధేయుడై జీవించాడు, శిలువ మరణానికి కూడా విధేయుడై జీవించాడు. జీసస్ వాజ్ obedient to the point of death on a cross. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, యేసు ప్రభువు పరలోకాన్ని వదిలిపెట్టి భూమిపైన వచ్చినప్పుడు తండ్రి దేవుడు యేసు ప్రభువును పిలిచి పలికాడంట, ఆ లోకానికి వెళ్ళు, అక్కడున్న వాళ్ళని ప్రేమించు, ఆదరించు, గౌరవించు, ఆహారమును దయచేయము, స్వస్థపరచుము. ఎవరినైతే నువ్వు స్వస్థపరచబోతున్నావో, ఎవరినైతే నువ్వు దీవించబోతున్నావో, ఎవరికైతే ఆహారం ఇవ్వబోతున్నావో అదే ప్రజలు నిలబడి ఇతనికి సిలువ వేయమని నీకు చెప్పబోతున్నారు అని ముందే ప్రభువునకు తెలుసు. My brothers and sisters, when Jesus came down from heaven to earth, the heavenly Father called Jesus and told him, go to those people, love them, serve them, feed them, heal them. After you do all these, the very same people will one day stand and say, crucify you. Jesus knew the people whom he is going to love, serve, heal and bless are one day going to stand and say, crucify him.
ప్రభులకు ముందే తెలుసు, ఎవరినైతే స్వస్థపరచబోతున్నాడో, దీవించబోతున్నాడో, ఆహారం ఇవ్వబోతున్నాడో అదే ప్రజలు ఒక్క రోజు నిలబడి సిలువ వేయము అని పలకబోతున్నారు. Yet he loved, yet he served, yet he blessed, yet he healed. తెలిసి కూడా ఆ ప్రజలను దీవించాడు, స్వస్థపరిచాడు, ఆహారమునిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. The Bible says, obedient to the point of death on a cross. యేసు ప్రభువు విధేయుడై జీవించాడు, సిలువ మరణానికి కూడా విధేయుడై జీవించాడు. పాత నిబంధనలో ఆది కాండంలో మనం చదువుతున్నాము, ఆదాము ఈవెను దేవుడు దీవించాడు. వారి నుంచి ఒకటి కోరాడండి. ఏం కోరాడు? God blessed Adam and Eve. He has only one thing from them. హలో పెద్దపిండి అలా గుడ్ మార్నింగ్. ఏమడిగాడండి ప్రభువు ఆదాము ఈవెను నుంచి? ఏమడిగాడు? వాట్ డిడ్ గాడ్ ఆస్క్ ఆడమ్ అండ్ ఈవ్? ఫాదర్ యాపిల్ తినొద్దన్నాడంట, పైనాపిల్ తినమన్నాడా? ఇదండి సమస్య. యాపిల్ అని బైబిల్లో ఉందా? చాలా మంది అడిగే ప్రశ్న. యాపిల్ అని బైబిల్లో ఉందా అండి? లేదండి. పండు తినొద్దు అన్నాడు. ఏ పండు? మంచి చెడు నేర్పించే పండు. ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్, ద ట్రీ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, దాట్ ఫ్రూట్. అంటే ఏమడిగాడు? ఆదాము నుంచి దేవుడు అడిగింది విధేయత. గాడ్ హస్ ఆడమ్ అండ్ ఈవ్ బి ఒబీడియంట్, నథింగ్ ఎల్స్. సహోదరి సహోదరులారా, బైబిల్లో రాయబడి ఉన్నది, యేసు ప్రభువు తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడు అతనిని లేవనెత్తి అన్ని నామముల కన్నా గొప్ప నామముగా ఉంచి ఉన్నాడు. భూమి ఆకాశంలో ఉన్న ప్రతి మోకాలు ఆ నామం ముందు మోకరించాలి అని నిర్ణయం చేశాడు. The Bible says Jesus humbled himself, God raised him up, a name above every name, that every knee in heaven and on earth should bow down at the name of Jesus. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవ బిడ్డకు దేవుని వాక్యము ఒక వాగ్దానం ఇస్తుంది. Every Christian, God gives a promise. One who humbles themselves, God will raise them up. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడో దేవుడే వారిని లేవనెత్తుతాడు. కీర్తనకాడు పలుకుతున్నాడు, కేవలం లేవనెత్తడమే కాదు, లేవనెత్తి రాజులతో రారాజులతో కూర్చోబెడతాడు. నాట్ ఓన్లీ వన్ హూ humble themselves, God will raise them up, God will raise them up and make them sit with kings and princes. This is the promise. Let us give a mighty hand to the Lord for His wonderful promise to our people. తప్పకుండా దేవునికి వందనాలు చెల్లిస్తాం. వినయము, సేవాభావము, విధేయత, హ్యూమిలిటీ, సర్వీస్ ఇన్ లవ్ అండ్ ఒబీడియన్స్. ఈ తపస్సు కాలంలో సహోదరి సహోదరులారా, దేవుని ముందు ఉపవాసము ద్వారా నన్ను నేను తగ్గించుకోవాలి. ప్రార్థన ద్వారా సేవా భావాన్ని ఇతరులకు చెయ్యాలి. విధేయత వలన ప్రేమతో ఇతరులకు సహాయపడాలి. My humility is when I fast and become humble in the presence of God. I serve others in love through my prayer life. I become obedient in such a way that I will be a person of compassion to others. This is the beautiful message Jesus gives us this wonderful evening. యేసు ప్రభువు ప్రతి క్రైస్తవ బిడ్డ నుంచి కోరేది వినయము, విధేయత, సేవాభావము. అప్పుడే నిజముగా నేను ప్రభువు మార్గంలో, ప్రభువు చూపిన బాటలో క్రైస్తవునిగా నేను నడుస్తున్నాను. When I am humble, when I am obedient, when I serve in love, I really walk in the path that Jesus Himself has shown me. Praise the Lord. ఒక నిమిషం కళ్ళను మూసుకుందాం, ప్రార్థించుదాం. Let's close our eyes and pray. వాక్యము మనం ఆలకించినప్పుడు వాక్కు ద్వారా మనము దీవెనలు పొందుతున్నాము.
వాక్యాన్ని మనం ఆలకించినప్పుడు మనం విడుదలను పొందుతున్నాం. వాక్యాన్ని ఆలకించినప్పుడు స్వస్థత పొందుతున్నాం. When we listen the word of God gives us blessing. When we listen the word of God gives us healing. When we listen the word of God breaks every bondages of the power of Satan in our lives. వాక్యాన్ని ఆలకించి ఉన్నాం. We have listened to the word of God. ఈ పరిశుద్ధమైన సమయంలో దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క స్వస్థత కోసము ప్రార్థించబోతున్నాం. In this wonderful time of prayer, we are going to ask for the blessing, the healing and the deliverance of God. కళ్ళను మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. Close your eyes and pray in the presence of God, being aware of the presence of God. Can I request all the priests to come up to the altar? We are going to pray for the binding and blessing. అభిషక్తులు దేవుని సన్నిధిలో మీకోసము ప్రార్థించబోతున్నారు. ఒక బంధనాన్ని గుర్తు చేసుకోండి. వాక్యం గుర్తు చేస్తున్నది, నా అభిషక్తులను నీవు తాకరాదు. Do not touch my anointed. గురువులను, కన్యాస్త్రులను దేవుడు పిలిచి అభిషేకిస్తూ ఉన్నాడు. Every priest and nun is called by God and anointed. When we speak ill of a priest or nun, we are bringing a curse upon us and our families for 4 generations. గురువులు, కన్యాస్త్రుల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు, వారికి వ్యతిరేకముగా మాట్లాడినప్పుడు మన పైన, మన కుటుంబం పైన 4 తరముల వరకు శాపాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మీ గురువులు, కన్యాస్త్రుల కోసం ప్రార్థించండి. వారు మీకోసం ఈ సమయంలో ప్రార్థించబోతున్నారు. Pray for your priest and nun. The anointed priests are going to pray for you. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? లేచి నిలబడి మీ కుడి చేతులను సప్రసాదం వైపు చాపి దేవుని యొక్క స్పర్శ కోసము, దేవుని యొక్క విడుదల కోసము ప్రార్థించండి. If you are suffering from any sickness or bondage, please stand in the presence of God. Raise up your right hand towards the blessed sacrament and pray. యేసు ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ దీవెనను పొంది, స్వస్థతను పొంది, విడుదలను పొంది తిరిగి వెళ్ళారు. Everyone who came to Jesus went back blessed, went back healed, went back delivered. దేవుని పరిశుద్ధమైన సన్నిధి మన మధ్యలో ప్రభు అపరూపంలో వేయించేసి వచ్చి ఉన్నారు. The same presence of Jesus, my brother, my sister, is in our midst in the most holy and blessed sacrament. The anointed priests are going to raise up their hands to pray for you, to bless you. అభిషక్తులైన గురువులు వారు చేతులనెత్తి మీకోసము ప్రార్థించబోతున్నారు, మిమ్మల్ని దీవించబోతున్నారు. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి వేదన, ప్రతి కన్నీరు, ప్రతి భారము, ప్రతి బంధనము దేవునికి సమర్పించి ప్రార్థించండి. గురువులుగా మేము మీకోసము ప్రార్థిస్తూ ఉన్నాం. Every bondage, every sickness, every pain,
every burden, every debt, give it into the hands of Jesus and pray. The anointed priests are going to raise their hands to bless you, to heal you, to deliver you in the name of Jesus. దేవుని ఆత్మాభిషేకము ప్రార్థిస్తున్న ఈ పరిశుద్ధమైన సమయంలో ఆత్మ అగ్నితో దేవుడు మన శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి బంధనము కక్షి వేయబోతున్నా. ఆత్మ అభిషేకం కోసం ప్రార్థించండి. The anointing of the Spirit through the fire is going to burn away every sickness and bondage, every block and obstacle in our life. Pray, ప్రార్థించండి. నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచెదను. రావయ్యా స్వస్థత పరచెదను. రావయ్యా దావీదు కుమారుని యేసయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. నేను స్వస్థత పొందెదను. అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. మరి పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, మరి పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచెదను. త్వరగా రావయ్యా, స్వస్థత పరచెదను. త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా.
మూసుకొని చేతులు జోడించి వాగ్దానం కోరి స్వస్థతను విడుదలను కోరు. Join your hands, close your eyes and pray. Claim the promise of healing and deliverance upon your life. వాక్యాన్ని ఆలకించి దేవుని స్తుతిస్తూ ఉన్న సమయంలో శబత్రయరాసు ఎంతో మంది విడుదలను పొందారు. As you are listening to the word, praising and adoring God, there are so many people who have received deliverance from God. సుమారు 22 మందికి రాత్రి వేళ నిద్ర పట్టదు, పీడకలలు వస్తూ ఉంటుంది. అలాంటి ఒక బంధనము నుంచి ప్రభు 22 మందికి విడుదలిస్తూ ఉన్నారు. 22 people cannot sleep properly. They get terrible dreams, disturbed sleep. 22 such people the Lord delivers today. ప్రభు వారికి వాగ్దానం ఇస్తున్నాడు. కీర్తనకారుడు పలికినట్టు నిద్రపోవు సమయంలో కూడా నేను నిన్ను దీవిస్తాను. Even when you are asleep, I will bless you. చర్మ వ్యాధితో బాధపడే సుమారు 7 ప్రభు విడుదలనిస్తున్నారు. 7 people are suffering from skin allergy, skin rashes. 7 such people the Lord heals today. శరీరం అంతా బాగా మంటగా వేదనగా ఉంటుంది. అలాంటి 7 చర్మ వ్యాధి నుంచి ప్రభు విడుదలనిస్తున్నారు. 7 such people the Lord heals from skin allergies. సుమారు 11 మందికి కళ్ళు బాగా మంటగా ఉంటుంది, ఎప్పుడు కన్నీరు వస్తూ ఉంటుంది. There are 11 people whose eyes have terrible burning sensation. Always tears come down from their eye. అలాంటి 11 మందికి ప్రభు విడుదలనిచ్చి ఆ ఎర్రగా ఉన్న కన్ను, మంటగా ఉన్న కన్ను నుంచి విడుదలను, స్వస్థతను ఇస్తున్నాడు. The Lord heals 11 people who have burning sensation in their eyes. Tears come down from their eyes. 11 such people the Lord heals today. వివాహమై సుమారు 7.5 సంవత్సరాలైన సంతానము లేని 2 జంటలను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఆటంకాలను తొలగించి సంతాన వరు ఆశీర్వాదమును వారికి ఇస్తూ ఉన్నాడు. Married for 7.5 years. There are 2 couples who don't have the gift of children. They have been praying in the presence of God today. God breaks the bondages, grants them the gift of children, and they're going to praise God for this gift. సైనస్ వ్యాధితో బాధపడి 6 ప్రభు విడుదలనిస్తున్నారు. దాంట్లో 2 తలలో ఒక పక్క మాత్రమే బాగా నొప్పిగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. అలాంటి 6 ప్రభు విడుదలనిస్తున్నారు. There are 6 people suffering from sinus problem whom the Lord heals today. 2 of them have pain on one side of the head constantly. 6 such people the Lord heals today. మీ కుడి చేతిని ప్రభు వైపు చాపుతూ మీ కుటుంబంలో ఎవరైనా వ్యాధితో ఉన్నారంటే వారిని దేవునికి సమర్పించి ప్రార్థించండి. ప్రభువా, వారెక్కడున్నా నీ చల్లని హస్తము వారిపై నుంచి నేను వారిని సమర్పించి వారి కోసము ప్రార్థిస్తున్నాను. వారికి విడుదలను దయచేయరా, స్వస్థతను దయచేయరని ప్రార్థించండి. If anyone in your family is sick, they couldn't come here,
you raise up your right hand to the blessed sacrament. Offer their sickness up to God and pray for them, wherever they are, that the loving hands of God may come upon them to give them healing, to give them deliverance, to heal them of all their sicknesses. మీరు వారి కోసం ప్రార్థించండి. మీ ప్రార్థన ద్వారా వారెక్కడున్నా ప్రభువు తన చల్లని హస్తము వారిపై నుంచి వారికి స్వస్థతను, విడుదలను దయచేయునుగా. There is one person who is left here has lot of pain, pus formation in the ear. The Lord heals them. ఎడమ చెవులో బాగా నొప్పిగా ఉంటుంది, పస్సు ఉంటుంది ఎప్పుడు. అలాంటి ఒక వ్యక్తికి ప్రభు విడుదలనిస్తూ ఉన్నారు. అందరం లేచి నిలబడదాం, రెండు చేతులను చాపుదాం. మలాకి గ్రంథంలో ఉన్న వాగ్దానము ప్రభువు మీ పైన, మీ కుటుంబం పైన నెరవేర్చాలని గురువులు చేతులెత్తి మిమ్మల్ని దీవించబోతున్నారు. అభిషేకాన్ని మీ పైన రావాలని ప్రార్థించబోతున్నారు. Raise up both your hands as you stand. Claim the promise of Malachi upon you, upon your families today. God opens the heavens doors, windows to bless you with abundance. పరలోక కిటికీలను తెరచి సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించబోతున్నారు. ఈ యొక్క వాగ్దానము గురువులు ప్రార్థించి మిమ్మల్ని దీవించబోతున్నారు. The priests are going to raise their hand. Claim this promise upon you, upon your families, to bless you. పరలోక కిటికీలను తెరచి వీరిని దీవించు యేసునాథా. ఆత్మ వర్షమును కురిపించి వీరిని నడిపించు యేసునాథా. వీరిని దీవించు యేసునాథా. ఆత్మ వర్షమును కురిపించి వీరిని నడిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి వీరిని దీవించు యేసునాథా. వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. కురిపించు యేసునాథా. కురిపించు యేసునాథా. కురిపించు యేసునాథా. చేతులు జోడించి శిరములు వంచి త్రియేక దేవుని ఆశీర్వాదము స్వీకరించుదాం. Join our hands, bow down our heads. Let us receive the blessing of the triune God.